తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు, పట్టర నువ్వు పట్టు చంద్రబాబు బాట పట్టు. తెలుగుదేశం తెలుగుదేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం. తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ రోజు 46వ డివిజన్ లో మరి అన్ని యూనిట్ల నందు జెండావిష్కరణ అక్కడ బూత్ లీడర్లు ఆ యూనిట్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ముఖ్య అతిథిగా మరి ఎక్స్-ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి ఉత్తరాంకన్న గారు రావాల్సి ఉంది. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గారి జెండా ఆవిష్కరణ ఉన్నందువల్ల వీరు దానికి అటెండ్ అయినారు. అందువల్ల కార్యక్రమానికి సకాలంలో రాలేకపోతున్నారు, అది మనకి తెలియజేశారు. కాబట్టి 46వ డివిజన్ నందు ఉన్నటువంటి ఈ జెండా 1998వ సంవత్సరంలో స్థాపించబడింది. మరి అప్పటి నుండి ప్రతి సంవత్సరం జెండా ఆవిష్కరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా ఈ ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన బూత్ కన్వీనర్లు, ఏరియా ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ 44వ జెండా ఆవిష్కరణ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం ఇది తెలుగుదేశం, తరతరాల బడుగు జాతి ఆదేశం. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, హే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. 12 ఏళ్ళు పైన ఉన్నదానికి ఓనర్షిప్ వచ్చింది అన్న. చాలా చోట్ల కాలనీలో ఇలాంటి మున్సిపల్ కాలనీ మొగలరాజపురంలో ఉన్నాయి, వాటికి ఓనర్షిప్ వచ్చిందన్న. దీనికి మాత్రం ఓనర్షిప్ ఇవ్వటం. ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ జీవో ఇచ్చింది కాబట్టి మనం కంపల్సరీగా ఈ 65 మందికి ఎట్టి పరిస్థితుల్లో ఓనర్షిప్ వచ్చింది. తప్పకుండా అమ్మా, కొండ చెప్పిందంతా మాకు అర్థమైంది. కొండ మీరు నమ్ముకోండి, మేము కొండ అంతలో ఉంటాము. ఈ సమస్య పరిష్కారం అయ్యేలాగా చేస్తాం. అసలు దీని గురించి మీటింగ్ అనవసరం. మీకు రైట్ ఉంది, ఆ రైట్ని మేము చేస్తాం. ఓకేనమ్మా? తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. తెలుగుదేశం తెలుగుదేశం ఇది పేదవాడికై పుట్టిన ఆవేశం. తెలుగుదేశం ఇది తెలుగుదేశం, తరతరాల బడుగు జాతి ఆదేశం. పెద్దలు పీతల హరిబాబు గారి ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా మరి పీతల గంగరాజు నగర్ అనబడే ఈ ప్రాంతంలో జెండావిష్కరణకి ముఖ్య అతిథులుగా పీతల హరిబాబు గారు ఇచ్చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా 44వ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభించడానికి మేమందరూ సిద్ధంగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిత్రులందరినీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పోల్ నిర్మించిన కారణం, గతంలో నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం దినం నుంచి తెలుగుదేశం పార్టీకి అనేక రకాల సేవలు అందించినటువంటి కుటుంబ సభ్యులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ ఎస్సీలుగాను. వారిలోనూ కొంతమంది ఈ రోజున లేరు. ఆ రోజున 1983లో పార్టీ స్థాపించినప్పుడు ఈ యొక్క దెమ్మని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి ఎంతోమంది మరణించడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా. ఎందుకంటే గతంలో అక్కడ ఎంతోమంది పెద్దలు కొంతమంది కలిసి నిర్మించారండి. వాళ్ళలో ఒకరు ఎలకచర్ల మరి గురువులు గారు, అట్లాగే దమ్ము గారు,
కొంతమంది యేసు గారు కొంతమంది ఉన్నారండి, ఇంకా సీనియర్లు అనేక మంది. వారు లేరు ఈ రోజున. వారి జ్ఞాపకం కూడా వారిని గుర్తించుకొని యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం వారిని పేరు ఉచ్చరించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్దలు వచ్చినారు. వారికి, కొండా గారికి, అట్లా పాలవి ప్రసాద్ గారికి, దాస్ గారికి, సీనియర్ అనేక మంది ఉన్నారండి ఇక్కడ. వారికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి. సిపిఐ పార్టీ చాలా బలంగా ఉన్న రోజుల్లో రమేశ్వర గురువులు గారు, చంద్రపాటి దమ్ము గారు, ఇలా రామారావు గారు పార్టీ స్థాపిత నుంచే వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు పక్కాగా ఈ దెమ్మ కోసం చాలా శ్రమపడి ఈ దెమ్మ నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత కొంతకాలం ఈ దెమ్మకు వేరే రంగులు వేద్దామని కూడా చూశారు, అది కుదరలేదు. వారు ఇప్పుడు లేరండి పాపం. వాళ్ళ జ్ఞాపకార్థం ఏంటి ఈ దెమ్మలా ఉండటం, వాళ్ళని మనం స్మరించుకోవడం ఆనందంగా ఉంది. ఈ డివిజన్లో మా అన్నగారు ఉర్రగొండ గారి నాయకత్వం అన్ని కాలాల పాటు హాయిగా వర్దిల్లి అనేక రకాల కార్యక్రమాల్లో అన్నగారితో పాటు మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ ఒక పండగ లాంటి రోజు. ఈ రోజున ఈ డివిజన్ 46వ డివిజన్లో మన ఉదయాంగన్ గారి ఆశీస్సుల మేరకి, కేసినేని శివనాథ్ చిన్ని గారి ఆశీస్సుల మేరకి, ఉర్రంగొండ గారి ఆధ్వర్యంలో 46వ డివిజన్లో జెండా ఆవిష్కరణ జరగడం మాకెంతో అదృష్టంగా ఆనందంగా ఉంది. 44వ వార్షికోత్సవం జరుపుకోవడం మాకు 46వ డివిజన్లో చాలా ఆనందంగా ఉంది. తోడు ఉర్రంగొండ గారి అన్నయ్య గారి నాయకత్వంలో ఉండడం చాలా